నేను న్యూజిలాండ్లో 2 years వర్క్ చేశాను కదా. చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, నీకు అక్కడ శాలరీ ఎంత ఉంటుంది అని. కొంతమంది మొహమాటం పడి అక్కడ శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళకి మైండ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఆన్సర్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఏంటి అని అంటే, నిజం చెప్పాలి అని అంటే నా ఆన్సర్ కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ శాలరీస్ హై ఉన్నా కూడా రియాలిటీ మొత్తం డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ న్యూజిలాండ్లో ఏమవుతుంది అని అంటే హవర్లీ బేసిస్ పే చేస్తారు. ఇప్పుడు మనకి ఇండియాలో 1 monthకి అలా పే చేస్తారు కదా శాలరీ, అక్కడ వేజెస్ అని అంటారు. 1 hour బేస్ మీద పే చేస్తారు అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే వీక్లీ 30 hours మినిమం ఎవరైనా వర్క్ చేయాలి. లేదు అని అంటే ఫుల్ టైం అని అంటే 40 hours అనమాట. నేను 40 hours కాంట్రాక్ట్ మీదనే ఉండే, తర్వాత 30 hours అలా కొన్ని డిఫరెన్సెస్ అలా అయ్యాయి. బట్ ఎనీవే అక్కడ ఏంటి అని అంటే మినిమం వేజ్ వచ్చేసి $22.5 per hour అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు 23.5 చేసినట్టున్నారు లాస్ట్ ఇయర్, $23.5 per hour. అంటే ఇప్పుడు నేను $23.5 per hour అని అంటే మీరు $1.50 తోటి మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఎందుకనంటే $1 ఇండియన్ రూపీస్లో $50, ఒక్కొక్కసారి $55 అవుతుంది, కానీ మోస్ట్లీ ఇట్స్ $50. అయితే మినిమం వచ్చేసి 23.5 అని చెప్పాను కదా, ఇప్పుడు పెంచారు. ఇది ఏంటనంటే ఏ ప్రొఫెషన్కైనా మినిమం కంపల్సరీ ఇంత కట్టాల్సిందే. అంటే టీచర్ అయినా కూడా, క్లీనర్ అయినా కూడా, లేకపోతే కార్పెంటర్, ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువనే ఉంటాయి, కానీ ఇది మినిమం అమౌంట్ గవర్నమెంట్ నుంచి, ఇది ఒక రూల్. సో దీనికన్నా తక్కువ ఎవరు పే చేయరు ఇది. సో పార్ట్ టైం వాళ్ళు మినిమం 25 hours, మినిమం 30 hours to 25 hours అలా వర్క్ చేస్తారు. ఫుల్ టైం వాళ్ళు 40 hours per week వర్క్ చేస్తారు అనమాట. సో పర్మనెంట్, టెంపరీ, అలా క్యాజువల్గా, పార్ట్ టైం అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా బాగా సో ప్రొఫెషన్ని బట్టి ఒక $5, $10 అలా డిఫరెన్స్ అవుతూ ఉంటాయి. లేదు అని అంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగానే డిఫరెన్స్ ఉంటుంది, $50 per hour అలా ఉంటుంది. కానీ ఎంత చేసినా కూడా మినిమం అయితే 23.5 అయితే వాళ్ళు పే చేయాలి. సో మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే $23.5 per hour లాగా క్యాలిక్యులేట్ చేసినా కూడా వీక్కి మేబీ $900 అలా వస్తాయి అనమాట. ఇది మినిమం మీకు చెప్పేది. సో ప్రొఫెషన్ని బట్టి అలా ఉంటుంది. కాంట్రాక్ట్ని బట్టి మీరు ఏ కాంట్రాక్ట్ మీద, ఎంప్లాయీ కాంట్రాక్ట్ మీద మీకు ఇంత ఆఫర్ చేస్తామని వాళ్ళు ముందే ఇస్తారనమాట. సో $25, $26 అలా కూడా ఉంటాయి అనమాట. సో మినిమం అయితే మీకు లెక్క చెప్తున్నాను. వీక్లీ $900 వేసుకోవచ్చు ఒకవేళ 40 hours వర్క్ చేస్తే. అది కూడా పర్మనెంట్, ఫుల్ టైం అని చెప్పాను కదా. $900 అంటే ఆల్మోస్ట్ లైక్ 50,000 per week అని అనుకోండి. $1,000 వేసుకుంటే 50,000, ఇప్పుడు $900 కదా, 40,000 to 50,000 per week. అంటే మంత్లీ వచ్చేసి మనకి 2 lakhs కూడా రావు, ట్యాక్సెస్ అవన్నీ పోయి మేబీ 1.5, 1.3 అలా ఇస్తారనమాట మినిమం అమౌంట్ అయితే. 1.3 or 1.2 lakh per month నేను చెప్పేది. అండ్ అక్కడ పే చేసే వాళ్ళు కూడా మోస్ట్లీ వీక్లీ వైజ్గా పే చేసేస్తారనమాట. లేదు అంటే ఫోర్ట్నైట్లీ, 2 weeksకి ఒకసారి పే చేసేస్తారు. అసలు మెయిన్ రియాలిటీ ట్విస్ట్ ఏంటి అని అంటే ఎక్స్పెన్సెస్. సో మనకి ఎంత వచ్చినా ఏం పెద్దగా సేవింగ్స్ చేసుకోలేము. ఎందుకు అని అంటే అక్కడ ఇప్పుడు నార్మల్గా $900 per week అని అనుకున్నాం కదా, 40,000, 45,000 అనుకోండి. సో దీంట్లో మనం ఒక $200 to $300 మనం రెంట్కే పే చేయాలి per week. మళ్ళీ నేను per వీకే చెప్తున్నాను. సో $300 per అంటే మనకు $900 వస్తే $300 జస్ట్ రెంట్కే పోతుంది. మళ్ళీ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్, ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ అవసరం ఉండదు. లేదు అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే ఇప్పుడు కొంచెం బాగానే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మీరు ఒకవేళ కార్లో వెళ్ళాలి అని అనుకున్నా కూడా పార్కింగ్కి మీరు ఒక $10, $15 ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్యూయల్ కూడా చాలా కాస్టే ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్కి కూడా మళ్ళీ మీరు కొంచెం తీసి పెట్టుకోవాలి, రెంట్కి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలానే ఎక్కువ ఉంటుంది. ఇంకా గ్రోసరీస్ కూడా చాలా ప్రైస్ అనమాట, ఫ్రోజన్ ఉంటాయి అక్కడికి కూడా. సో మీకు పెద్దగా సేవ్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ కరెన్సీ మనం కన్వర్ట్ చేసుకున్నా కూడా $50 వస్తుంది కాబట్టి ఒక 80 అలా ఉంటే మేబీ అలా ఉండొచ్చు. సో అక్కడికి వచ్చేదాని రేంజ్లోనే మనం ఖర్చు పెట్టగలుగుతాం. సో ఇలా వస్తుంటే అలా పోతుంటే సేవింగ్స్ కొంచెం తక్కువే ఉంటాయి అన్నమాట కంపేర్ టు అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్తో చూసుకుంటే
ఇక్కడ కొంచెం సేవింగ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే న్యూజిలాండ్ చాలా మూలకు ఉంటుంది అనమాట, మొత్తం లాస్ట్లో ఉంటుంది. అది ఇంకా చాలా చిన్న కంట్రీ. మ్యానుఫ్యాక్చర్స్ కానీ పంటలు పొలాలు అలాంటివి ఏముండవు. అక్కడి నుంచి చాలా తక్కువ గ్రో అవుతాయి అన్నమాట. ఏవైనా తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేయాల్సిందే. సో అందువల్ల ట్యాక్స్ వల్ల కట్టింగ్స్ అవన్నీ వల్ల మనం ఎక్కువ సేవ్ చేసుకోలేము. ఇది ఒక పెద్ద ట్విస్ట్. కానీ వన్ థింగ్ నాకు బాగా నచ్చింది న్యూజిలాండ్లో ఏంటి అని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో వర్క్లోనే వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు వర్క్కి సంబంధం లేదు అన్నట్టు ఉంటారు అనమాట. సో నాకు తెలిసి మొత్తం వరల్డ్ మొత్తంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో నాకు తెలిసి న్యూజిలాండ్ ఫస్ట్లో ఉంటుంది అనమాట. ఏంటి అంటే మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, మనం వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మనం వర్క్ ఇంటికి తీసుకొని రావడము, లేకపోతే వచ్చిన తర్వాత కాల్స్ అటెండ్ అవ్వడము, పేపర్ వర్క్ చేయడము, లేకపోతే వీకెండ్స్లో కూడా ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా ఉంటుంది. అక్కడ అలా కాదు. ఒక్కసారి మనం వర్క్ నుంచి ఇంటికి వచ్చేసామంటే పర్సనల్ స్పేస్, ప్రైవేట్ స్పేస్ మనకే ఉంటుంది. వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వరు అన్నమాట. కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇప్పుడు వర్క్ చేయమని ఎవ్వరూ అడగరు. అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అది చాలా బాగా నచ్చింది. అండ్ సాటర్డేస్ అండ్ సండేస్ కంపల్సరీ ఫ్రీయే ఉంటుంది. ఇక్కడ నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కదా, సో మంత్లీ 4 సాటర్డేస్ ఉంటే 2 సాటర్డేస్ నేను ఇక్కడ వర్క్ చేస్తాను, 2 సాటర్డేస్ ఆఫ్ అనమాట. కానీ అక్కడ ఏంటి అని అంటే 4 సాటర్డేస్ అంటే మంత్లీ 4 సాటర్డేస్ హాలిడేస్ ఉంటే 4 సండేస్ హాలిడే ఉంటాయి. అండ్ అక్కడ మనం ఏమీ వర్క్ సాటర్డే సండేకి పెట్టుకొని మనం చేసి మండే రోజు సబ్మిట్ చేసేలాగా అస్సలు ఉండదు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం ఒకవేళ సిక్ లీవ్స్ అలా అప్లై చేయాలనుకున్నాం, మెంటల్గా మనం సిక్ ఉన్నా కూడా మనం ఏం రీజన్ అవసరం లేదు, నేను ఇలా వెళ్తున్నాను, డాక్టర్ రిపోర్ట్ నేను సబ్మిట్ చేయాలి, అలాంటి ప్రూఫ్స్ అలాంటి ఏం సబ్మిట్ చేయడం అవసరం లేదు. మీరు మెంటల్గా సిక్ ఉన్నాను, నాకు అసలు రావాలని అనిపించలేదని చెప్పి ఫోన్ చేసినా కూడా చాలు, మీరు సిక్ లీవ్ మీకు గ్రాంటెడ్ అయిపోతుంది. సో మీకు స్పెసిఫిక్ సిక్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఇయర్లీ 12 సిక్ లీవ్స్ సంథింగ్ ఇలా ఉంటాయి. 6 months తర్వాత చాలామంది జాబ్స్లో 6 months తర్వాత స్టార్ట్ అవుతాయి. సో అలా ఉంటాయి అన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది న్యూజిలాండ్. ఇండియాలో మనకి శాలరీస్ తక్కువ ఉన్నా కూడా ఎక్స్పెన్సెస్ కూడా తక్కువనే ఉంటాయి అన్నమాట. నార్మల్గా అంటే న్యూజిలాండ్లో మనకు వచ్చే శాలరీ తోటి మనకు అక్కడ ఎక్స్పెన్సెస్ అలానే ఉంటాయి, కానీ ఎక్కువ సేవ్ చేసుకోలేము. ఇండియాలో ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ కానీ ఇప్పుడు కూడా అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఇండియాలో కూడా. కానీ ఏంటి అని అంటే ఇక్కడ ఎర్న్ చేసేదానికి 3 times మనం ఎక్కువగానే ఎర్న్ చేస్తాం, కానీ మనం సేవింగ్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సేవ్ చేసుకున్నది అక్కడ సేవ్ చేసుకున్నది అలానే ఉంటుంది. ఏంటి అని అంటే ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. మనం ఎందుకు ఇండియాలో ఉంటున్నాము, సో మనీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ప్రశాంతత కూడా ఇంపార్టెంట్ అని చెప్పి రియలైజ్ అయినప్పుడు మనం ఇండియాలో ప్రిఫర్ చేస్తాము, ఇండియాలో ఉండడానికి మనం ట్రై చేస్తాం అనమాట. నేను అయినా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను, అక్కడ సెటిల్ అవుదామన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, అబ్రాడ్ లైఫ్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే ఛాలెంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకోసమే వర్త్ అబ్రాడ్ వెళ్ళడం అని చెప్పి ఒక లైన్లో చెప్పలేము. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ లాగా ఉంటుందన్నమాట. సో అది 1 line ఆన్సర్ కాదు, ఇట్స్ అ హోల్ హిస్టరీ. మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసాము అనేది దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. మనం వెళ్ళాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మనీ అవసరం ఉంటుంది, ఫ్రీడమ్ కావాలి అని అంటే ఆఫ్ కోర్స్ మీరు అబ్రాడ్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి, మీకు నచ్చితే అక్కడ కూడా సెటిల్ అవ్వచ్చు. అలానే కాదు మనకు ప్రశాంతత కావాలి, ఫ్యామిలీ కావాలి, అలానే మనీ కూడా మీరు ఇక్కడ కూడా మంచిగా సంపాదించుకోవచ్చు. స్కిల్ ఉంటే ఇండియాలో కూడా ఏం తక్కువ కాదు. సో ఎవ్రీవన్ సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఒకవేళ ఛాన్స్ దొరికితే, ఒకవేళ వర్క్ ఆపర్చునిటీ అబ్రాడ్లో వస్తే మీరు వెళ్తారా వెళ్ళరా అనేది క్వశ్చన్ మీరు కమెంట్లో పెట్టండి. సో ఇలా అయ్యింది, ఈ వీడియో అయితే ఇలా జరిగిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తాను. ఒకవేళ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వర్క్ చేస్తారా లేదా అనేది మాత్రం కమెంట్ చేయండి.